హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మొత్తం 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. మనం చూసుకున్న ఎక్స్టీరియర్లకు చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయండి. అండ్ దీనికి కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి అవుతూ ఉన్నాయి. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారండి. కార్ పార్కింగ్ ఏరియా అనేది మనకి బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు నీట్గా. దీనికి మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ సీలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా కంప్లీట్ చేశారండి. ఈ ప్లాట్లో వచ్చి 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ వచ్చి 40 ఫీట్ రోడ్కి అటాచ్ అయ్యి ఉంది. మనం చూసుకున్నట్టయితే హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో కూడా కొన్ని వర్క్స్ అనేవి అవుతూ ఉన్నాయి. మనకు వచ్చి పూజ గది కూడా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేశారండి. అది కూడా మనం చూసుకుంటే కిచెన్ ఏరియా కూడా అయిపోయిందండి. కిచెన్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేశారు. షెల్ఫ్ వర్క్స్ అని అయిపోయి ఉన్నాయి. డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీలో. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ మొత్తం 140 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా కట్టారండి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఈ వాష్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్ ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందండి. షెల్ఫ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. సీలింగ్ వర్క్స్ కూడా నీట్గా అయిపోయాయండి. పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీలో 24/7 వాటర్ ఫెసిలిటీ ఉందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఎలా ఉంది చూద్దామండి. స్టెప్స్ వర్క్స్ కూడా మార్బుల్ వర్క్తో నీట్గా కంప్లీట్ చేశారు. ఏరియా లొకేషన్ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉండడంతో డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అండి. బయట ఎక్స్టీరియర్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా మార్బుల్ వర్క్తో నీట్గా కంప్లీట్ చేశారండి. దీనికి కూడా మార్బుల్ వర్క్ కావచ్చు, పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, అన్నీ డీసెంట్గా ఉన్నాయండి. ఏరియా నుంచి వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుందని చెప్పుకోవచ్చు అండి మనం చూసుకుంటే. అండ్ సీలింగ్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయండి. అవి కూడా డిజైన్తో బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రికల్ వర్క్స్ అయిపోయి ఉన్నాయండి. దీనికి 24/7 వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా అండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇదంతా. దీనికి సీలింగ్ వర్క్స్ అని అయిపోయి ఉన్నాయి. షెల్ఫ్ వర్క్స్ అని నీట్గా కంప్లీట్ చేశారండి. పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారు దీనికి. దానికి కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ అయిపోయిందండి. దీనికి కూడా కిచెన్ ఏరియా అయిపోయిందండి. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. షెల్ఫ్ వర్క్స్ కూడా ప్రొవైడ్ చేశారండి నీట్గా. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ మొత్తం చాలా డీటెయిలింగ్ బాగుందండి. అండ్ సైడ్ స్పేసింగ్ కూడా బాగుంది. వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. దీనికి కూడా మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ అయి ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. దీనికి కూడా పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉన్నాయి. సీలింగ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా పెయింటింగ్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉన్నాయండి. సీలింగ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. ప్రతి రూమ్ అనేది విశాలంగా ప్రొవైడ్ చేశారండి మనకి. అండ్ దీనికి బాల్కనీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయండి. మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి. అండ్ బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఏరియా లొకేషన్ వచ్చి బొల్లారం. ప్రైసింగ్ వచ్చి 1.65 crores చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.